గిట్టుబాటు ధర రాక పసుపు రైతుల బతుకులు ఆగమైతుంటే గీ రేవంతం సర్కారు ఏం చేస్తున్నది? మాయ మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గీ రైతులను ఆదుకోనికే ముందరికి ఎందుకు అత్తలేదు? క్వింటాలు పసుపుకు 15,000 రూపాయల ధర కల్పిస్తామని ఎన్నికల టైంలో ఇచ్చిన హామీని గంగల గల్పిలు గీ రేవంతం రెడ్డి ఆ రాహుల్ గాంధీ రైతులకు గింత గోసైతుంటే అసలు సర్కారు ఏ గుడ్డి గుర్రం పళ్ళు దోముతున్నది అని మస్తు గరం అవుతున్నది కవితక్క. మరి రేవంతం సర్కారును ఇంకేమన్నదో మనమే చూద్దాం పాండ్రి. పసుపు రైతుల ఆందోళన మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మస్తు గరానికి వచ్చింది. పసుపు రైతుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేవా? అసలు ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? తెలంగాణ సర్కారు ఉన్నది అసలు గిట్టుబాటు ధర రైతులకు రాక పసుపు రైతులు అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదయ్యా? మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోనికి ఎందుకు ముంగడికి అత్తలేవు? కింటాలు పసుపుకు 15,000 ధర కల్పిస్తామని చెప్పి ఎలచల్ల ముంగట మాయ మాటలు చెప్పి గ్యారెంటీ ఇద్దెలు చేసినారు కదా ఆ రాహుల్ గాంధీ గీ రేవంత్ రెడ్డి. ఏమైందయ్యా మీరు ఇచ్చిన హామీలు? అరే రైతులు అరి గోసలు పడుతున్నారయ్యా. ఇప్పుడు పసుపుకు కనీసం 9,000 కూడా రాని పరిస్థితి ఉన్నది. రైతుల గోడు ఎవరు చూస్తున్నారు? అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం ఇది ఎంత దారుణమైన పని అని చెప్పి కొంచెం గట్టిగానే గరం అవ్వకుండా భావోద్వేగానికే గురైందయ్యా. అసలు ఈ ప్రభుత్వం రైతులను నయవంతన చేసుడే గాక మోసం చేస్తున్నది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15,000 మద్దతు ధర చెల్లించుకుంటా పసుపు పంటను కొనుక్కోవాలి. పసుపు బోర్డు తీసుకొస్తారని చెప్తున్నటువంటి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శన చేయనికే కూడా రాలేదు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు అయితలేవు. పసుపుకు ధరలు పెంచుతామని చెప్పి ఇంకిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పి పసుపు బోర్డు ప్రారంభోత్సవాల బండి సంజయ్ చెప్పిండు. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు మాత్రం మాకు ఏడా కనబడతలేదు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కాదా? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి కవితక్క జనత గట్టిగానే డిమాండ్ చేసింది. సరే, ఇప్పుడు కవితక్కనైతే ఆమె తాలూకా ఉన్నటువంటి ఆలోచనతోని రైతులను అరుచుకొని రైతుల బాధలను తీరుండని చెప్పి కేంద్ర రాష్ట్ర సర్కారులకైతే గట్టిగానే అల్టిమేటం జారీ చేసింది. మరి కవితక్క మాటల మీద అటు బీజేపీ పార్టీలు ఇటు కాంగ్రెస్ పార్టీలు ఎట్లా రియాక్ట్ అవుతాయి? వాళ్ళు ఏమంటారు అనే ముచ్చట పక్కన పెడితే మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే మీరు తర్వాత కొట్టుకుందరు కానీ ముందు మా సమస్యకైతే పరిష్కారం చూపునరయ్యా మీకు దండం పెడితే అని గిట్టుబాటు ధర రాకుండా ఆగమైతున్న ప్రతి ఒక్క రైతు కోరుకుంటున్న మాట అయ్యా ఇది.